సరి సని సా ని సమగ మరి సాని దప మగరి సని. టీవీ5 బ్రాండ్ న్యూ షో జిల్మోర్ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. సాని దప మగరి సని. గత వారం మనం లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు స్వరగురు కొమాండూరి రామాచారి గారి ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగుతోంది అన్న అంశాలు చూసాం. ఇక ఈ వారం రామాచారి గారి ప్రస్థానంలోని మరిన్ని విశేషాలని, ఆయన భవిష్యత్ ప్రణాళికల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యని వినయాన్ని కూడా నేర్పుతున్న రామాచారి గారు ధన్యులు. ఆయన మట్టిలో మాణిక్యాలను వెతుకుతూ వాటికి సానబట్టి అవి కిరీటాలను చేరి ప్రకాశించేటప్పుడు చూసి ఆనందించే ఒక యోగి. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న అడ్వైస్ అండి. మీరు ఎంతోమంది గాయని గాయకుల్ని తయారు చేయడంతో పాటు ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరు ఎంతోమంది రామాచారులను కూడా తయారు చేయాలి. ఏది ఆశించకుండా మన దగ్గర ఉన్న విద్యని అందరికీ పంచాలన్న సదుద్దేశంతో రామాచారి గారు చిన్నపిల్లలు కొంతమందికి సంగీత పాఠాలు చెప్పడం మొదలెట్టిన ఆ సంస్థ మొక్కై మానే మహావృక్షం అంటారు కదా, అలా ఎదిగి ఈరోజు ప్రపంచ స్థాయిలో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో అక్కడి నుంచి అక్కడ నేర్చుకుని బయటకు వచ్చారు స్టూడెంట్స్ అంటే వాళ్ళొక బ్రాండ్గా అయినందుకు, అంత ఎదిగినందుకు ముందుగా ఈ క్రెడిట్ అంతా రామాచారి గారు లాంటి గురువు లేకపోవడం నా లాంటి వాడికి చాలా వెళ్తుంటుంది. రామాచారి దగ్గర నుంచి వచ్చిన ఎంతోమంది రామాచారులు కావాలి ఇక్కడ మీలోంచి. అది అసలైన గురుదక్షిణ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎంతమందిని ట్రైన్ చేశారు రామాచారి గారు? నా పని ఏంటంటే, నా ధర్మం, నా దగ్గరికి వస్తారు పిల్లలు, కూర్చుంటారు, వాళ్ళకి నాకు వచ్చింది నేను నేర్పిస్తాను, పంపిస్తాను. దాని తర్వాత వాళ్ళ పర్సనల్గా కూడా నేను ఇన్వాల్వ్ అవ్వనండి. వాళ్ళకి వచ్చి అడిగితే వాళ్ళ సక్సెస్ ఎంజాయ్ చేస్తాను, వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తాను రోజు. వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా వాళ్ళ కెరియర్లో టాపర్స్ అవ్వాలని రోజు నేను భగవంతుని ప్రార్థిస్తాను. వాళ్ళ పర్సనల్గా నేను ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళు వస్తే ఏదైనా సలహాలు అడిగితే చెప్తాను. వాళ్ళే కొంతమంది ఆల్మాన్ పెట్టారండి నా దగ్గర నేర్చుకుని వెళ్ళిన పిల్లలందరూ అలుమ్నై ఆఫ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని పెట్టి, సార్ వీఆర్ విత్ యూ అని వాళ్ళు ఇప్పుడు నాకు అందులో నా దగ్గర నేర్చుకుని వెళ్ళిన వాళ్ళందరూ చేయరు. అందులో కొంతమంది నిజంగా మా ఎల్ఎంఏ అనే ఒక ప్రేమగా వాళ్ళు ఆల్మాన్ పెట్టి నాకు తోడుగా ఉంటున్నారండి. గుడ్. సో రామాచారి గారు చాలా సీరియస్ గా సాగుతోంది సంభాషణ. మంచి మీకు ఇష్టమైన ఒక లలిత గీతం. నేను కొన్ని లలిత గీతాలు నేను చిన్నప్పుడు పాడతాను రేడియోలో. పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు పదములే చాలు. తర్వాత అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఇలాగే మా గురుగారు నాకు కూడా బాగా ఇష్టం. ఒక పాట ఏమో ఇంటి పక్కన రాముల వారి గుళ్ళు అని ఎప్పుడు వినిపిస్తుండేది. అవునండి. రెండవది మా నర్మద గారు పాడుతుంటారు మీరు అమ్మ దొంగ. అవునండి. తర్వాత సుధా మధురము రామనామగానము సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా. నేను లలిత గీతాలే కాదండి, చాలా సినిమా పాటలు పాడేవాడిని. నేను వేదికలు, మాకు మ్యూజిక్ గ్రూప్ అనే ఒక ఆర్కెస్ట్రా ఉండేది. అసలు ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి తెలుగు హిందీ రెండు వినేవాడిని. ఘంటసాల గారు, బాలు గారు, యేసుదాస్ గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, లీల గారు, అలా మొదలుకొని ఇప్పటి అలా మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, ముఖేష్ గారు, లతా మంగేష్కర్ గారు, ఆశా భోంస్లే గారు, మన్నాడే గారు, ఇలా అందరి పాటలు అంటే మనకు మంచి గీత్ అని, తర్వాత ఛాయా గీత్ అని, ఆప్కి ఫర్మాయిష్ అని అంతవరకు వింటూ అవన్నీ వింటూనే పడుకునేవాడిని. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఏ కార్యక్రమాల్లో అన్ని పాటలు. जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न बिसराना.
సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే. ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రెస్. ఇన్ఫాక్ట్ నేను కూడా ప్రోగ్రామ్స్ పంపిస్తాను అంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రెస్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం వింటే ఆశ్చర్యపోతారు, ఆయనకి సంగీతం అంటే ఇసుమంత ఆసక్తి కూడా ఉండదు. నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక బాగా పెరిగి ఉంటుంది. అంటే ఇప్పుడు పాటను ఎంజాయ్ చేస్తున్నాం కానీ దానికి ముందు ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా, భాష, టెక్నాలజీ, నాలెడ్జ్. దేవుడు అందరికీ అన్ని ఇవ్వడండి. ఇప్పుడు పాడే వాళ్ళు ఉండాలి, పాడే వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళు ఉండాలి. ఇద్దరు ఒకటే అయ్యారు అనుకోండి కష్టం. అది చాలా పుణ్యకార్యం అండి. ఒక రకంగా మీరందరూ పుణ్యం చేసుకుంటున్నారు. అంటే మనం అందరం కలిసి ఒక లైఫ్ అండి. ఇప్పుడు ఒక సింగర్ ఈ రోజు చూడండి, మా పిల్లలు దాన్నే మెయిన్. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నారండి, బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళే. అయితే వాళ్ళు అది వదిలేసి దీన్ని మెయిన్ వృత్తిగా తీసుకొని ఈరోజు ప్రకాశిస్తున్నారంటే ఎంతమంది కృషి అండి, ఎంతమంది వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కళ్ళే కాదండి, తల్లిదండ్రులు, నెక్స్ట్ గురువులు, తర్వాత మీలాంటి వాళ్ళు, కళా సంస్థలు, ఎంతమంది వాళ్ళని. అందుకే మా పిల్లలకు ఒకటే చెప్తాను, యూ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. ఆ ప్రేక్షకుల్లో కూడా లాస్ట్లోకి వచ్చిన ప్రేక్షకుడు కూడా కారణం నువ్వు వీళ్ళ స్టార్ అవ్వడానికి. ఆ లాస్ట్లో వచ్చిన ప్రేక్షకుడు నీ దగ్గరికి వస్తే కూడా నువ్వు తలంచుకొని మాట్లాడాలి వాళ్ళతో, బికాస్ దే ఆర్ యువర్ బాస్. ఆడియన్స్ ఆర్ యువర్ బాస్, యు ఆర్ నాట్ బాస్, దే ఆర్ యువర్ స్టార్స్. నువ్వు స్టార్ వాళ్ళకి, వాళ్ళు మనకు స్టార్స్. సో వాళ్ళు మనల్ని దే ఆర్ మేకింగ్ అస్. సో ఇంతమందికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, అది నేను నేర్పిస్తాను. అందరి తరఫున కూడా మీ అందరికీ నేను అదే థ్యాంక్స్ తెలియజేస్తుంటాను. సో ఎప్పుడు వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇది మ్యూచువల్ అండి. మనం అందరం ఎవరికి చేస్తామని కాదు, అందరు కలిస్తేనే ఒక ఇప్పుడున్న జనరేషన్, ఇందాక మనం అంటున్నట్లు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, రకరకాల మీడియా వాళ్ళకి హెల్ప్ చేస్తాం, సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర మీడియాలన్నీ కూడా. అండ్ మ్యూజిక్ను ఒక కెరీర్గా తీసుకునే వాళ్ళ సంఖ్య నానాటికి అధికమవుతుంది, థ్యాంక్స్ టు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ కావచ్చు, మీడియా కావచ్చు. ఈ ట్రెండ్ ఇంకా ముదురుతోందని అనిపిస్తుందా, ఇంకా బలపడుతుందని అనిపిస్తుందా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో కాదండి, చేతులకు చేరిపోయింది సమాచారం. ఈ అరచేతిలో వైకుంఠం అని మనకు సామెత ఉందండి. అరచేతిలో కంప్లీట్గా ఉందండి మనకు, మొత్తం ప్రపంచము, యూనివర్స్ అంతా అరచేతులు వచ్చేసింది. సో ఎవరు ఏది చేసినా చేరిపోవడం, అందరికీ ఒకప్పుడు పల్లెటూళ్ళకి చేరేవాళ్ళం కాదు కళాకారులం. కొన్ని పెద్ద పట్టణాల్లో మాత్రమే మా ప్రోగ్రామ్స్ అయ్యేవి. తర్వాత కొన్ని టీవీ మాధ్యమం వచ్చాక కూడా కొన్ని చోట్లనే మేము చేరేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ప్రతి ఏ మూలలో ఈ వసుధలో ఏ మూలలో దాక్కున్నా అక్కడ సమాచారం చేరుతుంది, మేము పాడిన పాట చేరుతుంది, మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్ చేరుతున్నారు, మీరు ప్రమోట్ చేసిన పిల్లలు చేరిపోతున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు gilmore.com కి ఇప్పుడు చైతన్య కార్యక్రమాలు, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కూడా సార్ చెప్పినప్పుడు స్టార్ ఉన్నారు, ఒకటి ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు, కొంతమంది దాన్ని వదిలేసి ఎస్పెషల్లీ ప్రొఫెషనల్గా అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే వదలలేక దాంట్లో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళని ఆల్రెడీ మనం ఉన్నారు. సో మనం ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ కార్పొరేట్ స్టార్. సో బేసిక్ ఏంటంటే మనము కార్పొరేట్ కంపెనీస్ నుంచి ఐడెంటిఫై చేసి అక్కడ ఆడిషన్స్ చేసుకుని, సో ఒక 50 కంపెనీస్ని మనము ఒక్కొక్క స్టార్ని దాంట్లో నుంచి ఒక 4-5 రకాల ఆడిషన్ చేసి. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారండి, ఇప్పుడు మా దగ్గర నేర్చుకొని కొంతమంది ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు, కొంతమంది జాబ్. ఇది కూడా ఒక, ఇందాక మీరు నన్ను అడిగారు, ఒక సాహసం అండి. అంటే తెగింపు కావాలి. తెగింపు లేకుండా కొంతమంది ఏంటంటే అయ్యో ఇక్కడ మనం వస్తుందో లేదో అంత మనం ఎందుకు రిస్క్, మనం చదువుకున్నాం కదా అని ఉద్యోగం చేస్తూ పాడుతున్న వాళ్ళు ఉన్నారండి. ఉద్యోగం చేస్తూ సండే సాటర్డేస్ పాడుతుంటారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసి, సో మన ఒక కార్పొరేట్ సింగింగ్ స్టార్ 2017 అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. బేసిక్ ఏంటంటే స్టేజ్ షో. రామాచారి గారు దానిలో
మేబీ జడ్జి లాగా ఆయన మరడపోయే టాపిక్. నా వంతు ఎప్పుడు కృషి ఉంటుంది. మేజర్ ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ కూడా బేసిక్గా ఇప్పుడు మనం 50 కంపెనీస్ మనం తీసుకోబోతున్నాము. సో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క స్టార్ తీసుకుంటాము, తీసుకుని వీళ్ళతో ఒక రియాలిటీ షో చేస్తాం. అంటే మీన్ సేమ్ మరొక ఇండియన్ ఐడల్ లాగా. సో గుడ్ క్యాష్ ప్రైజ్ పెట్టి అంతే అండి. సో చాలా బాగా చేద్దామని ప్లాన్. ఎందుకంటే కానీ కొంతమంది ఇంకా రాలేదు చాలా దాంట్లో మంది నుంచి. కొత్త మంది వస్తారండి. సాని దప మగరి సని సాని దప మగరి సని. ఒక కెరీర్గా మ్యూజిక్ని ఎక్కువ మంది కుర్రకారు ఎంచుకుంటున్న ఇటువంటి తరుణంలో వాళ్ళకి ఎటువంటి సందేశం ఇస్తారు? అంటే మీ మ్యూజిషియన్స్ అకాడమీకి వచ్చే తీరిక లేకపోవచ్చు కొంతమందికి, వాళ్ళంతా వాళ్ళు స్వయం సాధన కావచ్చు, ఇతర గురువుల దగ్గర చేయొచ్చు, అటువంటి వాళ్ళందరికీ మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? మీరు స్వయం సాధన అన్నారు కదా, మ్యూజిక్ ఒకటి, మెడిసిన్ ఒకటి సొంతంగా చేయొద్దండి, శిక్షణ తీసుకోవాల్సిందే. గురుముఖత ఇది చాలా డేంజర్. సో మ్యూజిక్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇది పేరెంట్స్కి నేను నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఒక టీచర్గా నేను ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్తో చేసే సూచన, అది మీరు మంచిగా తీసుకోండి. ఏంటంటే ఇది దైవదత్తమైన కళ, ఇది అందరికీ రాదండి. కాబట్టి ఆ పిల్లల్లో కనుక మీకు సింగింగ్ కళ ఉందని తెలిస్తే, మ్యూజిక్ ఆల్సో ఈజ్ ఎ సైన్స్ లైక్ ఎనీ అదర్ సైన్సెస్ అండి. అన్ని సైన్సెస్ లాగే మ్యూజిక్ని కూడా ఒక మంచి గురువు గారి దగ్గర తీసుకెళ్ళి ఓపికగా, అంటే షార్ట్ కట్లో వద్దు, షార్ట్ కట్లో కనుక నేర్పిస్తే వాళ్ళు ఫాల్స్ సింగర్స్ అవుతారు, స్టార్స్ అవరు. ఫాస్ట్ సింగర్స్ అవుతారు కానీ ఫాల్స్ సింగర్స్ కూడా అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కెరియర్ ముందుకెళ్ళదు. సో పేరెంట్స్ ఏంటంటే మంచి శిక్షణ, మంచి గురువుల దగ్గర తీసుకెళ్ళి, ఈ ప్రపంచంలో అద్భుతమైన గురువులు ఉన్నారండి, నేర్పించే గురువులు చాలామంది గురువులు డెడికేటెడ్గా నేర్పించేవాళ్ళు అండి. శిష్యులు కనుక బాగా నేర్పిస్తే ఒక టైం నేర్పిస్తారు. ఈ గురువుల సంఖ్య తగ్గిపోతుంది, కనుమరుగైపోతుందేమో రాను రాను అన్న ఒక అనుమానం వచ్చింది. కానీ మళ్ళీ థ్యాంక్స్ టు అకాడమీస్ లైక్ యూ అండ్ ఎంటిటీస్ లైక్ జిల్మోర్ మళ్ళీ విస్తరిస్తుంది. లేదండి, గురువులు ఉన్నారండి. ఎందుకు చాలామంది గురువులు, సద్గురువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత బాగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన ఎల్ఎంఏ పిల్లలు ఒక్కళ్ళే కాదు కదండి, వైజాగ్, తిరుపతి, తర్వాత విజయవాడ, గుంటూరు, అక్కడి నుంచి అంతా ఎంత బాగా నేర్చుకొని వస్తున్నారు పిల్లలు, ఎంత ఎక్సలెంట్గా వస్తున్నారు, వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు. సో మొత్తం ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది గురువులు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా బాగా నేర్పిస్తున్నారు. పేరెంట్స్ ఓపికతో ఆ గురువుల దగ్గర పిల్లల్ని నేర్పించాలండి, ఇట్లా టక్కున నేర్పించి తీసేయద్దు. ఇంకో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, కొంచెం వాళ్ళకి పేరు రాగానే నేర్పించడం ఆపేస్తారు. చేయకండి. ఈ నేర్చుకోవడం అనేది ఎలాంటిది అంటే, మనం ఆక్సిజన్ తీసుకోవడం లాంటిది. ఎప్పుడు నిరంతరం ఆక్సిజన్ వెళ్ళిపోవాలి లోపలికి. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది ఇది. ఏ రోజైతే మీరు నేర్చుకోవడం ఆపేస్తారో అప్పటి నుంచి మీ సింగింగ్ స్టాండర్డ్ తగ్గిపోతుంది. నేర్చుకోవడం ఆపేయద్దు, ప్రాక్టీస్ ఆపేయద్దు. తర్వాత మనము ఆ మ్యూజిక్ వరల్డ్లోనే వినడం, నేర్చుకోవడము, ప్రాక్టీస్ చేయడం, వినడం, ఈ మూడు జరుగుతుంది ట్రయాంగిల్గా. ఇది నిరంతరం, అంటే మనం ఎన్రోల్ సింగర్స్గా ఉంటామో 99 ఇయర్స్ కూడా మనం ప్రొఫెషనల్ సింగర్గా ఉంటే 99th ఇయర్ కూడా నేర్చుకోవాలండి. సో ఇది నేను పేరెంట్స్కి ఇచ్చే ఒక సూచన. ఐ థింక్ కీరవాణి గారు అనుకుంటాను అన్నారు, వాళ్ళని కేవలం ఒక గాయకులుగానే కాదు, సంస్కారవంతులుగా కూడా రూపుదిద్దిస్తూ మంచి భారతీయులుగా తయారు చేస్తున్న రామాచారి గారు ఇప్పుడు దాకా శిష్యుల్ని సత్కరించారు. వారి గురువుని సత్కరించాల్సిందిగా సారథి గారిని కోరుతున్నాను. సత్కరించుకునే స్వర గురువు రాజస్వామి. సో స్వర గురువు ఎందరో వర్ధమాన గాయకులకు ప్రాణదానం, కళాదానం చేసిన స్వర గురువు రామాచారి గారిని చిరు సత్కారంతో మనం సన్మానించారు పాదసారథి గారు. అలాగే రామాచారి గారు మీ సంగీత వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? వారసులు వస్తున్నారా? తప్పకుండా అండి. మా ఇంట్లో మా తమ్ముడు లక్ష్మణ్, తను కూడా పాడతాడు, పాటలు రాస్తాడు. అలాగే మా అబ్బాయి సాకేత్ కొమాండూరి గాయకుడు, ఇప్పుడు ఒక సినిమా కూడా కన్నులో నిరూపమైన దానికి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. మా పాప సోని, సాహితీ కొమాండూరి, సోని అంటాం, తను కూడా
పాడుతుందండి. ఇప్పుడిప్పుడే సినిమాల్లో రంగంలో పాడుతుంది. త్వరలో మీకు నేను అవన్నీ తెలియజేస్తాను. అప్పటికే మా అబ్బాయి కిరవాణి గారి రాఘవేంద్రరావు గారి నమో వెంకటేశాలో మహాపద్మ అనే పాట పాడండి. తర్వాత బాహుబలి 2లో కూడా మా పిల్లలు ఇద్దరు కూడా ఆ మ్యూజిక్ టీంలో ఉన్నారండి. వాళ్ళు పాడుతున్నారు అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ కూడా. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్కి, అన్ని కళా సంస్థలకి, ఛానల్స్కి, గిల్మోర్కి, టీవీ5కి అందరికీ కూడా నా తరఫున, నా స్టూడెంట్స్ తరఫున, లిటిల్ మ్యూజిషన్స్ అకాడమీ తరఫున చాలా చాలా కృతజ్ఞతలండి. మనమందరం కలిసి ఈ భావితరాల కళాకారులందరినీ కూడా అందరం తలా ఒక చేసి మనం ముందుకు తీసుకెళ్దామని మనవి చేస్తూ మరొకసారి అందరికీ చాలా కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు. జిల్మోర్.com సమర్పిస్తున్న ఆణిముత్యాలు కార్యక్రమంలో కళాకారుల వ్యక్తిగత విశేషాలతో కూడిన పరిచయ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రామాచారి గారు తలపెట్టిన ఒక మహాయజ్ఞం LMA మ్యూజిక్ టెంపుల్ పేరుతో ఆయన నిర్మించదలపెట్టిన భవన నిర్మాణానికి దాతలు ముందుకు రావాల్సిందిగా మేము ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఒక వితరణశీలి ముందుకు వచ్చారు. ఆయన ₹1,00,000 చెక్ని మా స్టూడియోకి పంపించడం జరిగింది వారి అనుచరుల ద్వారా. సో కెమెరా ముందుకు రావడం ఆయనకు ఇష్టం లేని నేపథ్యంలో ఈ చెక్ని మా మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా రామాచారి గారికి అందించాలని నిర్ణయించాం. గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది చిన్నపిల్లల ట్రైనింగ్, మన సంగీతంలో ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు టాలీవుడ్లో ఎంతోమంది మేటి సింగర్స్ టాలీవుడ్ లోపల, టాలీవుడ్ బయట ఉన్నారంటే దానికి కారణం రామాచార్యులు అని చెప్పుకోవచ్చు. ఆయన కృషి ఎంతో ఉంది. సో ఆయన స్థాపించిన ఈ అకాడమీ, మ్యూజిక్ అకాడమీకి నేను రామాచార్య ఇంటర్వ్యూలో చూసి చాలామంది దాతలు స్పందించి అలా ఈరోజు ఒక దాత ₹1,00,000 చెక్ పంపించడం జరిగింది. ఈరోజు టీవీ5లో ఎన్నో కార్యక్రమాల్లో మన సింగర్స్ వచ్చి పాడుతున్నారంటే దానికి రామాచారి గారి కారణం. టీవీ5 తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో డొనేట్ ఏ యాడ్ ఫర్ ది LMA మ్యూజిక్ టెంపుల్ అన్న పేరుతో మనం రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఆణిముత్యాలు కార్యక్రమంలో లాస్ట్ వీక్ ఎపిసోడ్లో. సో రామాచారి గారి రిక్వెస్ట్ మేరకు, అలాగే టీవీ5 అభ్యర్థన మేరకు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. మేము డొనేట్ చేస్తాం, 1 యాడ్, 2 యాడ్స్, 3 యాడ్స్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గజం చొప్పున స్పాన్సర్ చేస్తే చాలు. రామాచారి గారి లక్ష్యం నెరవేరుతుంది. ఆయన మ్యూజిక్ టెంపుల్ అతి త్వరలోనే నిర్మితమై ఎంతోమంది చిన్నారులకు సంగీత శిక్షణ అనేది అభ్యసించడం కుదురుతుంది. ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు టీవీ5కి. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇది ఇంతకుముందు నుంచే నాకు టీవీ5 నుంచి సహాయం జరుగుతుంది. గతంలో అమెరికాలో మేము వెళ్ళి ఫండ్ రైజింగ్ షోస్ చేశాం. దానికి తానా సంస్థ, టీవీ5 సంయుక్తంగా నిర్వహించిన 10 కార్యక్రమాల ద్వారా మాకు భారీ విరాళాలు వచ్చాయి. ఇప్పటికే మా స్టూడెంట్స్ అందరి తరఫున టీవీ5 చైర్మన్ గారికి, ఎండి గారికి, మిగతా టీవీ5 క్రూ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని కూడా కలిసి అభ్యర్థించబోతున్నాము. ఎందుకంటే కళలకి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, కళాకారులని గౌరవిస్తున్న ప్రభుత్వం, మంచి రోజులు కళాకారులకి వచ్చాయి కాబట్టి వారి సహాయం కూడా మాకు అందుతుందని ఆశిస్తున్నాము. డెఫినెట్గా తొందరగా ఈ LMA మ్యూజిక్ టెంపుల్ తొందరగా నిర్మాణం అవుతుంది. మన తెలుగు కోయిలలు ప్రపంచమంతా వారి గానాన్ని వినిపించి ప్రపంచాన్ని రాగమయం చేయబోతున్నాయని నేను ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. అలాగే జిల్మోర్ ఆణిముత్యాలు ప్లాట్ఫామ్ ద్వారా ఈ చెక్ ఇప్పుడు రావడం జరిగింది. సో జిల్మోర్ పాదసాది గారు మనతో ఉన్నారు. సో జిల్మోర్.com ప్రమోటర్ పాదు గారు, మీ
స్పందన ఏంటి? రామాచారి గారికి అంత పెద్ద వ్యక్తికి జిల్మో.com రీసెంట్గా స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది ఇప్పటికి. మేము మా ద్వారా ఇలాంటి హెల్ప్ జరుగుతుందంటే ఆబ్వియస్గా మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము దాంట్లో ఒక పార్ట్ అయ్యాము. సో దయచేసి స్పందించండి. సో మేము ఒక తాహత బట్టి కూడా 1 yard నుంచి 4 yards 5 yards అయినా తీసుకోవచ్చు. ఇంకొక అండి మన LMA ట్రస్ట్ అండి ఇది. మనకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి 50% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎవరైతే ఈ డొనేట్ యార్డ్కి డొనేషన్ ఇస్తున్నారో మేము భవనం నిర్మాణం చేసినప్పుడు వాళ్ళ పేరుని మా భవనంలో శాశ్వతంగా వాళ్ళ పేర్లు వాళ్ళు సూచించిన పేర్లు మేము చెక్కించడం జరుగుతుంది. ఎందుకంటే అది మా కృతజ్ఞతాభావం. వాళ్ళు ఎవరు అడగట్లేదు, ఎవరైనా ఏ ఫలితం ఆశించకుండా నిస్వార్థంగానే మాకు ఇస్తున్నారు. కానీ మాకు ఎప్పుడు గుర్తుండేట్టు మా గ్రాటిట్యూడ్స్ కోసం మేము అది చేయబోతున్నాము. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామాచారి గారు. మరింతమంది వితరణశీలు ఈ యజ్ఞంలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామాచారి గారు. ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్యాక్టరీ నుంచి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ కార్ఖానా నుంచి మరింతమంది వందలాది మంది కళాకారులు ఈ రంగానికి పరిచయం అవుతారని, వారందరూ విజయాలు సాధిస్తారని TV5 మనసారా కోరుకుంటుంది. థ్యాంక్ యూ రామాచారి గారు. థ్యాంక్ యూ పాదసాది గారు. ఇది ఈ వారం జిల్మోర్ ఆణిముత్యాలు. నిజంగా ఈ కార్యక్రమం రామాచారి గారి రాకతో సుసంపన్నమైంది. వచ్చే వారం మరొక ఆణిముత్యంతో మళ్ళీ రామాచారి గారి ఫ్యాక్టరీ నుంచి వస్తుందా లేదా సస్పెన్స్. సో మరొక ఆణిముత్యంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5. సా